హలో! నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మాది కోరిన ప్రణయం పార్ట్ 221తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. మీరిచ్చే లైక్స్, హైప్స్ మాకెంతో ఉపయోగపడవు. గిఫ్ట్ బాక్స్ మార్చేసావు ఏముంది రామ్ అందులో? దాని గురించేనా అంత ఆలోచన? అని అడుగుతుంది భూమి దక్ష్ గుండెల మీద వాలి. ఎలా కనిపెట్టావు అని అడుగుతాడు. పెద్దగా ఆశ్చర్యపోలేదు. ఒక ఐఏఎస్ ఆ మాత్రం కనిపెట్టకపోతే ఎలా అనుకున్నాడు. పైగా అసలు మారినట్టు తను కనిపెడుతుందా లేదా చూద్దాం అని కూడా ముందే అనుకున్నాడు దక్ష్. ఏముంది, ఉదయం నేను అందుకున్న బాక్స్కి మధ్యాహ్నం నేను ఓపెన్ చేసిన బాక్స్కి మధ్య బరువు తేడా ఉంది. ఉదయం నేను అందుకున్న బాక్స్ పెద్దగా బరువు లేదు. మధ్యాహ్నం బాక్స్ చాక్లెట్లతో నింపావు కదా, అది కూడా నాకు ఇష్టమైన చాక్లెట్లతో. ఆ మాత్రం బరువు ఉంటుందిలే. పర్వాలేదు, కలెక్టర్ గారు కొంచెం అలర్ట్గానే ఉన్నారు అని చిన్న స్మైల్తో అంటూ, దాంట్లో ఏముంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం లేదులే నీకు. నీ పని నువ్వు చేసుకో. వచ్చింది నాకు, తెలుసుకోవాల్సిన అవసరం నాకుందనుకుంటా అంటుంది కళ్ళు పైకెత్తి. మధుర మీద ముద్దు పెట్టి, నిన్నేదో భయపించాలి అని, ఈ ఫంక్షన్ని డిస్టర్బ్ చేయాలని ఎవరో పిచ్చి మొహాలు పిచ్చి వేషాలు వేశారులే. కానీ ఇక్కడుంది బ్లాక్ కోబ్రా అని, అలాంటి చిన్న చిన్న వాటికి భయపడదని, ఫంక్షన్ని అస్సలు డిస్టర్బ్ అవనివ్వదని వాళ్ళకి తెలియదు కదా అని అంటాడు. ఇంతకీ పంపించింది ఎవరు? మన పాత శత్రువులు. అంటే నరబలి చేయబోయాడుగా, వాడిని చంపానుగా, అంతటితో ఆగకుండా వాళ్ళ వ్యాపారాలన్నీ కూలదోసంగా దానికి సంబంధించిన వాళ్ళని అనిపిస్తుంది. అక్కడ ఓన్లీ చేపలే దొరికాయి కదా, తిమింగలాలు దొరకలేదు. ఆ మింగళాలు ఇప్పుడు మన సంతోషాన్ని కాలరాయాలి అని ఆశపడుతున్నట్లున్నాయి. వాటి ఆశలు ఆడి ఆశలు అవుతాయని తెలియదనుకుంటా ఆ తిమింగళాలకి అంటుంది భూమి. తెలిస్తే సముద్రాన్ని వదిలేసి నేల మీదకి ఎందుకు వస్తాయి? నువ్వు పడుకో ప్రశాంతంగా, నేను చూసుకుంటాను ఆ తిమింగళాల సంగతి. అది నాకు తెలుసులే, కానీ వాటి కోసం ఈ టైం వరకు ఆలోచించాల్సిన అవసరం ఉందంటావా? అంతగా ఆలోచిస్తున్నావంటే వాళ్ళు డేంజరా అని అడుగుతుంది భూమి. ఎదురుగా ఉన్న శత్రువుల గురించి అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు, కానీ కలుగులో దాక్కుని పిచ్చి పనులు చేస్తున్న తిమింగలాల గురించి కొద్దిగా మెదడు పెట్టి ఆలోచించాలిగా. వాళ్ళని కలుగులో నుంచి బయటికి ఎలా తీసుకురావాలి, ఎలా బుద్ధి చెప్పాలని. అందుకేలే. ఇంతకీ ఆ బాక్స్లో ఏముందిరా చెప్పు, పర్వాలేదు. నథింగ్. అది నువ్వు తెలుసుకోవాల్సినంత అవసరం లేదు. పడుకో ఇంకా అని భూమి చుట్టూ రెండు చేతులు బిగించి కళ్ళు మూసుకుంటాడు. తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ నాకు కూడా లేదులే, కాకపోతే క్యూరియాసిటీ. ఒక పక్క ఇంట్రెస్ట్ లేదంటూ ఇంకో పక్క క్యూరియాసిటీ ఏంటి? కలెక్టర్ అమ్మ, కొంచెం నువ్వు పెరగాలమ్మా ఇంకా. హహా, అక్షయ్ నువ్వు పెరుగుతా. రాస్కెల్, మెడిసిన్ వేసుకోవడం మానేసావుగా, మళ్ళీ వేషాలు వేస్తున్నావా? నేనేదో ఇంకా వద్దు అన్నట్టు. నెక్స్ట్ మంత్ నాకు పీరియడ్ రావాలి, అప్పుడు చెప్తా మీ పని అని చిరుకోపంగా అంటూ, ఇంతకీ మనమే అనే వాళ్ళకి ఎలా తెలిసిందంటావు అని కళ్ళు మూసుకుంటుంది. తెలిపేవాళ్ళు ఉంటారుగా. అంటే అంటే లేదు కొంటే లేదు, పడుకో ఇంకా. సరే, మొత్తం బయటపడ్డాక అప్పుడు తెలుస్తుందిగా అని సైలెంట్ అయిపోతుంది భూమి. భూమి నిద్రలోకి జారుకున్నాక కళ్ళు తెరిచిన దక్ష్, ఎంత ధైర్యం ఉంటే నా నల్ల త్రాచుని నా నుంచి దూరం చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టారా మీరు? పైగా కలెక్టర్ దుర్మరణం అని రాస్తారా? అలా రాసినందుకైనా మీకు అలాంటి చావులే చూపిస్తాను అని కసినంతా కళ్ళల్లోనే నింపుకొని అనుకుంటాడు దక్ష్. తన కంపెనీ చుట్టూ గత కొంతకాలంగా కొందరు అజ్ఞాత వ్యక్తులు తిరుగుతున్నారని డీటెయిల్స్ కనుక్కుంటారు అని కూడా దక్ష్ వరకు వెళ్ళింది. ఆల్రెడీ కలుగులో దాక్కున్న వాళ్ళని బయటకు లాగడానికి ప్లాన్ కూడా వేసేశాడు. ఇలా గిఫ్ట్ పంపిస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. చేసుంటే కాంపౌండ్ వరకు కూడా రానిచ్చేవాడు కాదు. ఇంకొంచెం అలర్ట్గా ఉండాలని డిసైడ్ అవుతాడు దక్ష్. పోలీసుల నుంచి మీరు తప్పించుకొని ఉండొచ్చు, అలా తప్పించుకొని ఎక్కడో బతుకుతున్నారుగా, బతికి ఉండాల్సిందే. కోరి చావుని కొని తెచ్చుకోవడానికి నా దాకా వచ్చారురా మీరు. వదిలిపెట్టను. నా జోలి వచ్చినా వదిలిపెడతా గాని, నా నల్ల త్రాచు జోలి వస్తే మాత్రం ఒక్క
ఒక్కరిని కూడా వదిలిపెట్టను అని అనుకుంటూ భూమి నుదురు మీద ముద్దు పెట్టి మన బేబీ ఈ భూమి మీదకి వచ్చేలోపు శత్రుశేషం మొత్తాన్ని సమూలంగా పాతాళానికి తొక్కేస్తాను అనుకుంటాడు. అసలు ఆ ఇంట్లో ఏం జరిగిందో కూడా తెలియలేదు. ఆ గిఫ్ట్ ఓపెన్ చేసిందా లేదా తెలియలేదు. కానీ ఫంక్షన్ మాత్రం హ్యాపీగా జరిగిపోయింది. ఆ అమ్మాయిని భయపెడదాం అనుకున్నాం. ఏమాత్రం భయపడలేనట్టుందిగా. కంపెనీలో మన మనిషిని పెట్టడానికి లేదు. ఇంట్లో మన మనిషిని పెట్టడానికి లేదు. ఎంత జాగ్రత్తగా ఉన్నాడో ఆ అబ్బాయి. అలాంటి వాళ్ళ జోలి మనం వెళ్ళడం నాకు ఎందుకో నచ్చడం లేదు. ఇదంతా కూడా వద్దనిపిస్తుంది. మీరేమనుకున్నా సరే. ఎందుకంటే కనీసం ప్రాణాలతో అయినా ఉన్నాం. ఆస్తులు పోయినా ఏదో మనం బతికినంత కాలం తినడానికి కొద్దిగా ఉంది కదా. ఈరోజు కాకపోతే రేపైనా మన వాళ్ళు మనల్ని కరుణిస్తారు. నేనైతే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఇక్కడి నుంచి. ఎందుకంటే ఇన్ని రోజులు మీరు చేసిన ఎంక్వైరీలో ఎక్కడ మనకు అతన్ని ధైర్యంగా ఎదుర్కొనే అంత శక్తి ఉన్నట్టు నాకు అనిపించడం లేదు. నేను రేపే బయలుదేరి వెళ్ళిపోతాను కర్ణాటక అని అంటాడు ఆ నలుగురిలో ఒకడు. ఛీ, సిగ్గులేదా నీకు? మన జీవితాలు రోడ్డు మీదకి వచ్చేసాయి. మన ఇంట్లో వాళ్ళే మనల్ని మనుషుల్లా చూడట్లేదు. ఎలా బతికిన మనం ఈరోజు దొంగల్లా నక్కి నక్కి వేషాలు మార్చుకొని దరిద్రపు బతుకు బతుకుతున్నాం. దీనంతటికి కారణం వాళ్ళిద్దరే కదా. అలాంటి వాళ్ళని చూస్తూ వదిలేసి మనం ఇంకా దొంగ బతికే బతుకుదామా? ఇప్పుడు నువ్వు నీ అసలు రూపంతో కర్ణాటకలో మెయిన్ రోడ్డు మీద నుంచో క్షణాల్లో పోలీసులు వచ్చి నిన్ను లాక్కుపోతారు. ఇదంతా వదిలేయ్. మనం పోలీసులకు దొరకలేదు కాబట్టే మన ప్రాణాలున్నాయి. లేకపోతే అసలు వాళ్ళు మనల్ని వదులుతారా? వాళ్ళకి మాట ఇచ్చాం కాబట్టి కదా అని ఆగారు. ఇంకొకసారి పిరికివాడిలా మాట్లాడావంటే చంపేస్తాం అని అంటాడు గిరిధర్. నేనైతే ఉండను గిరి, వెళ్ళిపోతాను రేపు. నాకు ఇవన్నీ వద్దు. వాళ్ళకేం, వాళ్ళు హ్యాపీగా వేరే చోట కూర్చొని బాగానే వ్యాపారాలు చేసుకుంటున్నారు. సింపుల్గా ఆ పగ మీదే అన్నట్లుగా మాట్లాడి ఊరుకున్నారు. వాళ్ళు తలుచుకుంటే వీళ్ళని దెబ్బ కొట్టడం ఎంతసేపు. కానీ వాళ్ళు తెలివిగానే ప్రవర్తించారు. ఇప్పుడు ఆ అమ్మాయి కలెక్టర్ అయిన దగ్గర నుంచి అసలు మన ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. నా భార్య కనీసం అప్పుడప్పుడు ఫోన్ అయినా చేస్తుంది. మారుతుందన్న నమ్మకం నాకుంది. నేనైతే వెళ్ళిపోతాను అని అతను అనగానే బెంగళూరు నుంచి వచ్చిన అతనికి సైగ చేస్తాడు గిరిధర్. వెంటనే అతనికి ఊపిరాడకుండా తలకి కవర్ బిగించగానే, ఏం చేస్తున్నావు గిరిధర్? వదిలే అతన్ని అని అంటారు మిగిలినిద్దరు. వాడు పిరికివాడిలా మాట్లాడుతున్నాడు. బయటికి వెళ్ళి ఈ విషయాలు ఏమైనా చెప్తే మన పరిస్థితి ఏంటి అని అంటాడు గిరిధర్. వాడు అలా చెప్పడు. చెబితే వాడికి ప్రమాదమే కదా. అయినా ఇప్పుడు ఒక మనిషిని చంపితే ఆ మనిషిని ఇక్కడి నుంచి తప్పించడం ఎంత కష్టమో నీకు తెలుసు. మనం బతుకుతుందే దొంగ బతుకు. ముందు వదిలేయమను అని అనడంతో సైగ చేస్తాడు గిరిధర్. వెంటనే కవర్ తీసేయడంతో భారంగా ఊపిరి పీల్చుకుంటూ, ఏంటి, చంపేద్దాం అనుకుంటున్నావా నన్ను అని కోపంగా అడుగుతాడు అతను. మరి నువ్వు మాట్లాడే పిరికి మాటలకి నీ వల్ల మేం దొరికిపోతే బయటికి వెళ్ళడానికి వీల్లేదు. నోరు మూసుకొని చచ్చినట్టు ఇక్కడే ఉండాలి నువ్వు. పని పూర్తయ్యాకే మనం వెళ్ళేది. కాదు కూడదు అంటే నువ్వు చచ్చావే అని అంటాడు. అనవసరంగా వచ్చాను అని బాధగా అనుకుంటూ రూమ్లోకి వెళ్ళి పడుకుంటాడు అతను. ఏదో ఒక విధంగా ఆ అమ్మాయిని కలెక్టరేట్లో కలవాలి, అది ఎలా అన్నది ఆలోచించాలి అని అంటాడు గిరిధర్. రోజులు గడిచిపోతున్నాయి. వాసు ఎంత ప్రయత్నించినా కొరియర్ తీసుకొచ్చిన అతని జాడ కనుక్కోవడం మాత్రం కుదరలేదు. దక్ష ఒక పక్క బిజినెస్ చూసుకుంటూనే ఇంకో పక్క తిమింగళాల సంగతి తెలుసుకునే ప్రయత్నం ముమ్మరం చేస్తాడు. వనజ కూడా తరచుగా వెళితే ఎక్కడ డబ్బులు అడుగుతారన్న భయంతో వాళ్ళ వైపు వెళ్ళడం మానేస్తుంది. కలెక్టరేట్లో కొంతమందికి భూమి పెట్టిన స్ట్రిక్ట్ రూల్స్ కడుపు మంటని పెంచేశాయి. కరెక్ట్గా సమయానికి రావాలి. సమయం దాటితే వాళ్ళకి ఏదో ఒక చిన్న చిన్న పనిష్మెంట్ ఇవ్వడం మొదలుపెట్టింది. దానితో గుస్సాలు మొదలైపోయాయి కొంతమందికి. అంతేకాకుండా ప్రతి సెక్షన్కి సంబంధించిన ఇన్ఫెక్షన్ తనే స్వయంగా చేయడం, పెండింగ్లో ఉన్న వాటిని ఫాస్ట్గా మూవ్ చేయించడానికి వాళ్ళని పరుగులు పెట్టించడంతో
మరీ ఓవర్ చేస్తుందని మాట్లాడుకునే వరకు కూడా వెళ్తారు కొంతమంది. ఫైలు మీద సంతకం చేస్తూ ఏమంటున్నారు ఎంప్లాయీస్ అని పిఏని అడుగుతుంది భూమి. ఏముంది మేడం, అలవాటు లేని పనుల్లాగా పనులు ఎక్కువైపోయినట్లుగా ఫీల్ అయిపోయి కొంచెం మీ మీద కోపం పెంచుకుంటున్నారు అని చెబుతాడు పిఏ. ఏం పనులు చేస్తున్నారు వీళ్ళు? కూర్చొని చేసే పనులే కదా. ఏమైనా బరువులు ఎత్తుతున్నారా, లేకపోతే శ్రమదానం చేస్తున్నారా? కనీసం అన్ని ఫైల్స్ పెండింగ్లో ఉన్నా ఎందుకంత అశ్రద్ధగా ఉంటున్నారు? ఇంతకుముందు ఆయన అసలు ఇలాంటివి కేర్ తీసుకోలేదా అని అడుగుతుంది భూమి. ఇక్కడంతా రాజకీయాలే మేడం. పైగా లంచానికి అలవాటు పడిపోతున్నారు చాలామంది. ఇప్పుడు అది లేకపోవడం, కేవలం జీతం మీద ఆధారపడడం కొంచెం కష్టం కదా మేడం అని నవ్వుతూ పిఏ అనగానే, అప్పుడు మనకేది అవసరమైనా ఇదే కలెక్టరేట్లో పని చేయించుకోవాలంటే మనం కూడా లంచం ఇవ్వాల్సిన పరిస్థితికి వస్తాంగా. అందుకే నేనుండగా అలాంటివి జరగడానికి వీల్లేదు అని అంటుంది భూమి. ఏదైనా కొంచెం జాగ్రత్తగా ఉండండి మేడం, వ్యతిరేకత స్టార్ట్ అయిపోతుంది. అలా వ్యతిరేకంగా ఎవరైనా వస్తే రిజైన్ ఇచ్చి ఇంటికి వెళ్ళి కూర్చునే పరిస్థితి నేను తీసుకొస్తాను. ఐ డోంట్ కేర్. ముందు రేపు మనం చేయవలసిన పనులు చూడండి. మనం విజిట్కి వెళ్ళాలి కదా అని చెబుతుంది భూమి. ఓకే మేడం, అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ఓకే, మీరు వెళ్ళి మీ పని చూసుకోండి అని అతన్ని పంపించి వ్యతిరేకత మొదలు పెడతారా అని చిన్నగా నవ్వుకుంటుంది. ఏంటి నల్లత్రాచు, ఇంత తొందరగా బయలుదేరుతున్నావు ఈరోజు అని అద్దం ముందు నిలబడి రెడీ అవుతున్న భూమిని వెనక నుంచి చుట్టేసి అడుగుతాడు దక్ష్. ఇవాళ కొన్ని ఊర్లు విజిట్ చేస్తున్నాను, అందుకే కొంచెం ఎర్లీగానే బయలుదేరుతున్నాను. ఏముంది, నువ్వు వస్తున్నావని తెలిసి ముందే అన్ని ఏర్పాట్లు చేసేస్తారు. నువ్వు ఏ ఊరు వెళ్తున్నావో ఆ ఊరిలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం కూడా అయిపోయి ఉంటుంది అంటాడు. అందుకేగా ఎంతైనా ఈ బిజినెస్ మ్యాన్ భార్యని కదా, కొంచెం బుర్ర ఉపయోగించా. నేను వస్తానన్న ఊర్లు వేరు, వెళ్ళే ఊర్లు వేరు. అబ్బబ్బబ్బా, ఈ నల్లత్రాచి బుర్ర ఈ మధ్య చాలా షార్ప్గా పనిచేస్తుంది అని నవ్వుతూ నుదురు మీద ముద్దు పెట్టి, టేక్ కేర్, నీ చుట్టూ గమనించుకుంటూ ఉండు, నీ సెక్యూరిటీని కూడా నువ్వు నమ్మడానికి లేదు అని అంటాడు. అలాగే సార్, నా సెక్యూరిటీ కన్నా నీ సెక్యూరిటీ ఉందిగా అని నవ్వుతూ, మరి నేను బయలుదేరుతాను అని అంటుంది. ఈ మధ్య నువ్వు అసలు నన్ను పట్టించుకోవడం లేదుగా, ఏం తక్కువైంది అబ్బాయి గారికి అంటుంది దక్ష్ మెడ చుట్టూ చేతులు వేసి. ముద్దులు హగ్గులు చాలా తక్కువైపోయాయి అని నవ్వుతూ అనగానే, ఆహా, పెరిగిపోయాయని చెప్పండి, తరిగిపోయాయని కాదు అని నవ్వుతూ దక్ష్ బుగ్గ మీద ముద్దు పెట్టి, బాయ్, వచ్చేశారు మా వాళ్ళు అని నవ్వుతూ ఫైల్స్ తీసుకొని అక్కడి నుంచి బయలుదేరుతుంది. భూమి బయటికి వెళ్ళగానే వాసుకి ఫోన్ చేసి, మీ మేడం వెనుక సైలెంట్గా నువ్వు వెళ్ళు అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. భూమి ఇంటి దగ్గర నుంచి బయలుదేరగానే, ఫస్ట్ ఎటు వెళ్దాం మేడం అని అడుగుతాడు పిఏ. జాలారిపేట అని చెప్పి షాక్ ఇస్తుంది భూమి. కానీ మేడం, మనం అనుకున్నది అనగానే, లేదు, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాను, డైరెక్ట్గా అటు పోనివ్వండి అని చెప్పడంతో డ్రైవర్కి అదే చెబుతాడు పిఏ. ముందు ఉన్న పోలీసులకు కూడా ఫోన్ చేసి అటువైపు వెళ్ళాలని చెప్పడంతో వాళ్ళు కూడా కారుని మళ్ళిస్తారు. వెనక ఉన్న అధికారులు అదేంటి అటు వెళ్తున్నారు అని అనుకుంటారు. ఏమాత్రం సమాచారం ఇవ్వకుండానే జలారిపేటలో అడుగు పెడుతుంది భూమి. ఊరి ప్రజలందరూ పోలీస్ సైరన్తో వస్తున్న కాన్వాయ్ని చూసి ఇటెవరు వస్తున్నారు అనుకుంటూ ఉండగానే భూమి కారులో నుంచి దిగడం చూసి అందరూ పరుగులు పెట్టుకొని వచ్చి తన చుట్టూ చేరిపోతారు. అమ్మా, మీరు మా దగ్గరికి వచ్చారా అని ఆనందంగా వాళ్ళు అడుగుతుంటే, మీ సమస్యలేంటో తెలుసుకుందామని నేను స్వయంగా వచ్చాను అని ముందుకి అడుగులు వేస్తుంటే, అక్కడి రెవెన్యూ మున్సిపాలిటీ అధికారులు కలెక్టరేట్ వచ్చారని తెలియగానే అక్కడికి రావడానికి పరుగులు పెట్టడం మొదలు పెడతారు. అదంతా సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న ఊరు కావడం, మొత్తం చెత్త చెత్తగా ఉండడం చూసి, ఇక్కడికి శుభ్రం చేయడానికి ఎవరూ రావడం లేదా అని అడుగుతుంది వాళ్ళతో పాటే నడుస్తూ. వస్తారు వారానికి ఒకసారి. ఇక పెద్దవాళ్ళు ఓట్లు అడగడానికి వస్తారు. మళ్ళీ 5 ఏళ్ళు మా వైపు ఎవరూ కనిపించరు. అధికారులు పట్టించుకోరు. మున్సిపాలిటీ వాళ్ళు అసలు ఇటువైపు తిరిగి చూడరు. మా బతుకులు ఇంతేనమ్మా, ఎప్పటికీ కూడా
ఎక్కడ వేసిన గొంగళి అక్కడిలాగే ఉండిపోతుంది. ఎప్పటినుంచో చెబుతున్నామమ్మా, కొంచెం మంచినీళ్ళ పైపులు ఇటువైపు కూడా వచ్చేలా చూడమని. కానీ అది కూడా చేయలేదు. ఎన్ని ఆర్జీలు పెట్టుకున్నామో, కానీ ఒక్కటి ఉపయోగం లేదమ్మా అని వరస పెట్టి చెబుతూ ఉంటారు వాళ్ళు. మొత్తం తిరిగి చూసి అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసిన ఒక మంచం మీద కూర్చొని వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకోవడం మొదలు పెడుతుంది. ఇన్నాళ్ళకి నువ్వు వచ్చావమ్మా, ఇప్పటికైనా మా సమస్యలు తీరుతాయని ఆశగా ఉంది అనగానే, తప్పకుండా తీరుతాయి. మీరు కోరుకున్నవన్నీ న్యాయబద్ధమైనవే. నేను తప్పకుండా పై వాళ్ళతో మాట్లాడతాను అని అంటూ ఉండగానే అధికారులు అక్కడ వాళ్ళు పరుగున వచ్చి, మేడం మేడం, మీరు వస్తున్నట్టు చెప్పలేదు అనగానే, ఏ చెబితే ఇదంతా నీట్గా తయారు చేయించి ఎప్పుడు ఇలాగే ఉంటుందని చెప్పాలనుకున్నారా అని సీరియస్గా అడుగుతుంది. అది కాదు మేడం, ఇక్కడ ఎంత చేసినా వీళ్ళింతే, మారరు అని అనగానే, షడప్ అని సీరియస్గా అంటూ, ఏం చేస్తున్నారు ఇక్కడ మీరు? మీరు చేసే పనేంటి? మీకు అప్పగించిన బాధ్యతలేంటి? వాటిని అసలు నెరవేరుస్తున్నారా అని వాళ్ళ మీద సీరియస్ అయిపోయి వాళ్ళేమేం చేయాలో మొత్తం చెప్పి అక్కడున్న జనాలలో కూడా కొద్దిగా అవేర్నెస్ తీసుకొచ్చేలా మాట్లాడి, గవర్నమెంట్తో పాటు మీ సహకారం కూడా ఉండాలి, అప్పుడే మీరున్న ఏరియా శుభ్రంగా ఉంటుంది, మీరు కూడా అలాగే ఉంచుకోవడానికి ప్రయత్నించండి, బయట వాళ్ళు ఎవరైనా వచ్చి పాడు చేయాలని చూస్తే వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పండి, ఇక నుంచి మీకు ఎటువంటి సమస్య రాదు, మీ వైపు నుంచి మీరు కోరుకున్నవన్నీ మీకు అందేలా నేను చూస్తాను అని అక్కడి నుంచి బయలుదేరుతుంది భూమి. భూమి బయట తిరుగుతుందని తెలిసిన గిరిధర్ ఈ అవకాశాన్ని ఎలాగైనా వాడుకోవాలని, కొద్దిగా అయినా తనకి పెయిన్ కలిగించాలని గిరిధర్ బెంగళూరు నుంచి పిలిపించుకున్న వాడిని తీసుకొని బయలుదేరుతాడు. కథ కొనసాగుతుంది. మరి భూమి కలెక్టర్గా తన పని తను నిర్వర్తిస్తుంది. ఇక దక్ష్ ఈ గిరిధర్ ఆటలను ఎలా కట్టిస్తాడో తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.